నెక్స్ట్ సి లాంగ్వేజ్ నుండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డైనమిక్ మెమరీ ఎలోకేషన్. సో వాట్ ఈస్ డైనమిక్ మెమరీ ఎలోకేషన్? నేమ్లోనే ఉంది. డైనమిక్ అంటే చేంజెస్ అవుతుంది, స్టాటిక్ అంటే పర్మనెంట్గా ఉంటుంది. వన్స్ మనం ఫిక్స్ చేసామంటే అది ఇంకా డస్ నాట్ చేంజ్ ఇట్. సో డైనమిక్ అంటే మనకి నచ్చిన టైంలో అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేయొచ్చు మెమొరీని. సో సింపుల్ డెఫినేషన్ ఆఫ్ డైనమిక్ మెమరీ లొకేషన్, క్రియేట్ మెమరీ ఎట్ రన్ టైమ్. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో మనం క్రియేట్ చేసిన మెమొరీని డైనమిక్ మెమరీ ఎలోకేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇట్ allocates memory at runtime. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇంట్ జనరల్గా ఇంట్ ఎక్స్ అని తీసుకుందాం. సో ఇంట్ ఎక్స్ అని తీసుకోగానే మనకి ఎక్స్కి ఒక మెమరీ అలొకేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంట్ ఏ ఆఫ్ 5 తీసుకుందాం, ఏరే టైప్ ఆఫ్, అంటే ఏకి సైజ్ అనేది 5 బ్లాక్స్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఓకే, 1 2 3 4 5. సో ఏరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3 4. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేసామో ఇది అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట, సైజు డస్ నాట్ చేంజ్. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ మెమరీ. సో మనకి మెమరీలో 2 టైప్స్ ఉంటాయి. సో మెమరీలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టాటిక్ మెమరీ, సెకండ్ వన్ డైనమిక్ మెమరీ. ఓకే, స్టాటిక్ మెమరీ అండ్ డైనమిక్ మెమరీ. సో ఇంట్ ఏ ఆఫ్ 5 అంటే మనం 5 బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్, ఈ స్టోరేజ్ అనేది ఫిక్స్డ్ అనమాట. వన్స్ మనం క్రియేట్ చేస్తామంటే అది డస్ నాట్ చేంజ్ ఇట్, ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ మెమరీని మనం ఏమంటాం, స్టాటిక్ మెమరీ అని కాల్ చేస్తాం. సపోజ్ మనం అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ కంపైల్ టైం అయితే మనం స్టాటిక్ మెమరీ అంటాం. ఓకే, డైనమిక్ మెమరీ అంటే ఏంటంటే కంపైల్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోరేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో బ్లాక్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఎక్స్ట్రాగా. సో అప్పుడు మనం ఒక సైజుని ఇంక్రీజ్ చేయాలన్నా లేదా డిక్రీజ్ చేయాలన్నా అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ మనం దాన్ని డిక్రీజ్ చేయాలని ఇంక్రీజ్ చేయాలి, అప్డేట్ చేయాలి అనుకుంటే అలాంటి టైప్ ఆఫ్ మెమరీని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. ఓకే, సో స్టాటిక్ మెమరీ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ మెమరీ allocate in compile time. ఓకే, ఇట్ కాంట్ బి, వన్స్ మనం ఫిక్స్ చేసామంటే ఇంకా అది చేంజ్ చేయలేము. ఓకే, ఇట్ కెనాట్ బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ చేయలేం, డిక్రీజ్ చేయలేం. మెమరీని ఫిక్స్డ్ సైజ్తోనే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎరేస్, స్టాటిక్. నెక్స్ట్ డైనమిక్ మెమరీ. సో డైనమిక్ మెమరీ అనేది ఏంటి అంటే అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్, ఓకే, వీ కెన్ ఇంక్రీజ్ ది మెమరీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ రన్ టైమ్. దీనికి ఎగ్జాంపుల్ మనకి లింక్డ్ లిస్ట్ చెప్పుకోవచ్చు. ఓకే, లింక్డ్ లిస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ ఇస్తాం కదా, లింక్డ్ లిస్ట్ డైనమిక్ మెమరీకి ఎగ్జాంపుల్. ఓకే, సో డైనమిక్ మెమరీలోని 2 టైప్స్ ఆఫ్ మెమరీ గురించి తెలుసుకున్నాం, స్టాటిక్ అండ్ డైనమిక్. సో మెమరీ టైప్స్లోని. ఓకే, ఇప్పుడు మెమరీ టైప్స్లో 2 టైప్స్, స్టాటిక్ అండ్ డైనమిక్. ఇప్పుడు డైనమిక్ మెమరీ ఎలోకేషన్లోని 4 టైప్స్ ఉంటాయి. ఓకే, డైనమిక్ మెమరీ. సో ఈ 4 టైప్స్ కూడా ఏ హెడర్ ఫైల్లో ఉంటాయంటే స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ lib.h హెడర్ ఫైల్లోని ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ మనకి కలిగి ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ lib.h అనేది.
సో ఏంటేంటి అంటే ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఫస్ట్ వన్ మేలాక్, ఓకే, సెకండ్ వన్ క్యాలాక్, నెక్స్ట్ రియల్ లాక్, నెక్స్ట్ ఫ్రీ. సో మనం బిఫోర్గా చెప్పుకున్న ఎరే సైజ్ అనేది వన్స్ మనం ఫిక్స్డ్ చేసేసాం. సో ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలి అన్నా ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది యూజ్ అవుతుంది కాన్సెప్ట్. ఓకే, అవి మనకి 4 టైప్స్ ఉంటాయి: మేలాక్, క్యాలాక్, రియల్ లాక్, ఫ్రీ. సో ఇప్పుడు మన ఈ వీడియోలోని వాట్ ఈజ్ డెఫినేషన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ప్రోగ్రామ్తో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ మేలాక్. సో మేలాక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగిల్ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం కావాలి అన్నప్పుడు ఈ మేలాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, సింగిల్ బ్లాక్ ఆఫ్. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ ఏంటి అంటే పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్, అంటే లైక్ ఇంటీజరా, ఫ్లోటా, క్యారెక్టరా అనేది. ఓకే, డేటా టైప్ యాస్ట్రిక్, మేలాక్ అంటే సింగిల్ బ్లాక్కి మేలాక్ అని యూజ్ చేస్తాం. బైట్ సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు, సో క్యాస్ట్ టైప్ అంటే ఇంటీజర్. ఓకే, యాస్ట్రిక్ మేలాక్. సో మన ఇంటీజర్ టైప్ అయితే 2 bytes, అలా 3 అయితే 4 types అని ఎంత టైప్ సైజ్ అయితే ఉందో దానికి ఎంతో మల్టిప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 into 5 అలా మల్టిప్లై చేసి సైజ్ అనేది దానికి అలోకేట్ చేస్తాం. ఎన్ యాస్ట్రిక్ సైజ్ ఆఫ్ ఇంటీజర్. ఓకే, సో సపోజ్ ఇక్కడ మనకి ఎన్ అనేది 5 తీసుకుందాం, ఇంటీజర్ టైప్ 2 bytes, అంటే 5 into 2 10 bytes ఆఫ్ మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. ఓకే, సింగిల్ బ్లాక్ కోసం ఈ మేలాక్ అనేది, అంటే ఎగ్జాంపుల్ స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ క్యాలాక్ అంటే ఏంటంటే మల్టిపుల్ బ్లాక్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాలాక్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అలోకేషన్ కోసం మనం క్యాలాక్ అనేది యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఎరే కాన్సెప్ట్ అంటే చూడండి, ఎరేస్లో మనకి ఎరేస్లో నెంబర్ ఆఫ్ సైజ్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ మెమరీ అలోకేషన్ కోసం అంటే మల్టిపుల్ బ్లాక్స్ అవసరం అవుతాయి కదా, సో అలాంటి సిచ్యువేషన్లో క్యాలాక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సింటాక్స్ వచ్చేసరికి పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్ యాస్ట్రిక్ క్యాలాక్ నెంబర్ బైట్ సైజ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పాయింటర్ ఇంట్ యాస్ట్రిక్ క్యాలాక్ ఎన్ సైజ్ ఆఫ్ ఇంట్. అంటే సో మేలాక్లో దీని బై 2 అనుకోండి, అంటే సపోజ్ ఇక్కడ ఎన్ అనేది 5 తీసుకుందాం, ఇంటూ దీని సైజ్ 2, అంటే 5 bytes ఆఫ్ మెమరీ అలోకేషన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏంటి 5 blocks తీసుకుందాం, 5 blocksకి 2 size అంటే 2 bytes ఆఫ్ మెమరీ అనేది 5 blocksకి అలోకేట్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, సో అది డిఫరెన్స్. నెక్స్ట్ రియల్ లాక్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం అలోకేట్ చేసిన మెమొరీని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా రీఅలోకేట్ చేస్తాం. ఓకే, సో ఇట్ రీఅలోకేటెడ్ మెమరీ ఫర్ ఆల్రెడీ అలోకేటెడ్ పాయింటర్. ఓకే, సో సింటాక్స్ వచ్చేసరికి పాయింటర్ రియల్ లాక్ పాయింటర్ న్యూ సైజ్ అంటే ఇంక్రీజ్ చేయాలన్నా ఒక బ్లాక్ ఆ సైజుని మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లో 2 అంటే దాని సైజు మనం 5 6 చేయాలంటే న్యూ సైజు, మనకు ఎంత కావాలంటే అది ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్. ఓకే, నెక్స్ట్ ఫ్రీ అంటే ఏంటంటే డిస్ట్రాయ్ చేస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ది ప్రాసెస్ మెమరీ అలోకేషన్ అంతా ఫ్రీ చేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రీ పాయింటర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ destroy ది మెమరీ. ఓకే, సో ఇది మనకి డైనమిక్ మెమరీ అలోకేషన్ కాన్సెప్ట్.
సో నెక్స్ట్ వీడియోలోని ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.